ఇక మిగతా వార్తలు చూస్తే చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి రోజా నోరదుపులో పెట్టుకోవాలంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మండిపడ్డారు. వైసీపీ డ్రామా కంపెనీ పార్టీ అంటున్న నగర్ ఎమ్మెల్యే భానుప్రకాష్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్న ప్రతినిధి. సార్ చెప్పండి సార్, కొంతకాలంగా నగిరి అనేది మాత్రం వినిపించకుండా ఉండింది. ప్రస్తుతం మళ్ళీ ఈ రాజకీయాలు వేడుకుతున్న నగిరి రాజకీయాలు ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రోజా మీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? అంటే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఇసుక లారీలు పట్టుకున్నారు, 7 టిప్పర్లు పట్టుకున్నారు తమిళనాడు తరలిస్తుంటే. అవన్నీ కూడా వైసీపీ ఆనవాళ్లు మొత్తం కనపడతా ఉన్నాయి. ఆమె ఒకటేసారి ఉలిక్కి పడేసి దీన్ని ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేద్దాం, దీన్ని ఏదో విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేసేసి వాళ్ళని డిఫెన్స్ లో పెడదామనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చి కొత్త అంటే బాగా అంటే అబద్ధం కూడా గట్టి చెప్తే నిజమైపోతున్న ధోరణితో ఆమె వితండవాదం చేయడం స్టార్ట్ చేసింది, డ్రామాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆమె చేసే దాంట్లో పత్తలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వైసీపీ కౌన్సిల్ ఇతను జైల్లో వేశారు. అది తట్టుకోలేక ఆమె చేసే ఆర్భాటం హంగు ఆరాటం తప్పితే ఇంకేం లేదు. అంటే నగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందలేదు. దానికి ప్రధాన కారణం గత రోజులు ముందు నుంచి చూస్తున్నాం, ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కూడా ఆమె రోజా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా ఆమె ఖాయంలో ఏం అభివృద్ధి జరగలేదు. ఆమె గురించి ఆమె చెప్తా ఉంది, నేను తప్పనట్లు ఆమె గురించి. ఆమె టైంలో ఆమె ఒకటే అభివృద్ధి చెందింది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆమె సీక్రెట్ గా నేను చెప్పితే నగిరిలో అందరూ బాగుపడతారు. అక్కడ 2 లక్షల చిల్లర మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఆమె చిటిగా చెప్పిందంటే ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఏ విధంగా ఇల్లు కొనొచ్చు, ఏ విధంగా ఇన్ని ఆస్తులు కొనొచ్చు, ఏ విధంగా ఎన్ని బండ్లు కొనొచ్చు అని చెప్పితే మనకు అందరూ బాగుపడతారు. ఇవి కూడా ఎందుకు సంపాదించుకోవాలి, అందరికీ వదలొచ్చు కదా. అంటే గతంలో కూడా రోజా మాట్లాడుతూ కూడా గాలి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు అనేసి మాటలు కూడా వినిపించాయి. దానికి మీరే ఉంటారు? అది నోరుగా తాటి మట్ట ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అస్సలు ఒక ఆడమ ఎలా ఉండకూడదు దానికి ప్రతిరూపం ఆమె. సభ్య సమాజం కూడా అసహించుకునే విధంగా మాట్లాడే విధం. ఆమె గురించి ఏదైనా అంటే ఓ పెద్ద ఆడజాతినే మనం ఏదైనా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆమె చేసే చేష్టలు కానీ ఆమె అవలంబించే విధానాలు కానీ మనం చూస్తున్నాం. ఇవాళ కోట్లాది వీడియోలు ఉన్నాయి ఆమె చేసే హావభావాలు కానీ, వికృత చేష్టలు కానీ, మాట్లాడే విధానం కానీ, బూతులు కానీ, ఇవన్నీ మనం చూసాం. ఇసిగిపోయిన జనాలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదని డిసైడ్ చేసి 45,000 ఓట్లతో బయటికి పంపించారు. ఇంకా కూడా నేర్చుకోలే ఆమె, ఇంకా కూడా తెలిసి రాలే. ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు. ఇంకొకసారి ఓడిచ్చేసి పంపించేస్తే జనాలకు కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు పెరగడానికి తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం ఎప్పుడు ఏ పాపన పోలే. ఆమె వచ్చింది రాజకీయాల్లోకి, వచ్చినప్పటి నుంచి ఆమె ₹1 లేకుండా వచ్చింది. ఇవాళ 100 కోట్లు, నాకు తెలిసి వేల కోట్లు అధిపతి అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీకే వదిలేస్తున్నా. ఏడాది పాలన ముగుస్తుంది, ఇప్పటికే కూటమి పాలన అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ మీరు వచ్చిన తర్వాత నగర నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధులు కార్యక్రమంలో చేపడుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మీరు చూస్తున్నా ఇప్పటికీ ఇవాళ రోజుకి 125 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టాం. దీంట్లో చాలా ఊళ్ళకి కనెక్టివిటీ లేని రోడ్లు వేసాం. సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ. అలాగే ప్రతి ఊర్లో కూడా ఈసారి నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నాం. ఎండాకాలం ఎంత ఎండ ఉన్నా, ఎంత వేడి ఉన్నా కూడా నీటి ఎద్దడి లేకుండా, నీటి కోసం ఎక్కడ కూడా సమస్య లేకుండా మ్యాక్సిమం మొత్తం కూడా నీట్గా చేసుకుంటూ వచ్చాం. అలాగే కాలువలు కానీ, లైట్లు కానీ అన్నీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం, మేము ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేశాం. ఇసుక, అలాగే మన రేషన్ బియ్యం, అలాగే గంజాయి ఈ అరికడతా అని చెప్పి మాట ఇచ్చాం. దానికి తదనంగానే మేము చర్యలు తీసుకున్నాం. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆమె మొత్తం మూలాలంతా కదులుతూ ఉన్నాయి. ఈ కదులుతా ఉన్నప్పుడు ఏమైందంటే ఉలికిపడేసి ఆమె ఒకేసారి మా వాళ్ళంతా పట్టేసేస్తున్నారంటే మీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. దొంగ పనులు చేసినప్పుడు పట్టకుండా కిరీటాలు పెడతారా? పోలీసులు పట్టుకొని పోయారు. ఇవాళ 7 టిప్పర్లు అండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 టిప్పర్లు అంటే రోజుకి వీళ్ళ ఆదాయం దరిదాపుల్లో 15 నుంచి 20 లక్షలు ఒక రోజుకి చెప్తాను నేను. ఒక రోజుకు వైసీపీ వాళ్ళు సంపాదించే దొంగ డబ్బు 15 నుంచి 20 లక్షలు. అంటే వీళ్ళు ఎంత సంఘ విద్రోహాలు మీరు అర్థం చేసుకోండి. దీన్ని అరికడతామని చెప్పేసి బాధతో వచ్చి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంది. అంటే మీ నాయకుడు గతంలో అయితే అన్యాయంగా మీ మీద కేసులు పెట్టారు, వాళ్ళంతా కూడా మీరు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అటువంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. అంటే మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము జెండా మోసాము, టీడీపీ జెండా. అయితే మాకు సరి అయిన ఇది లేదు దీంట్లో పార్టీలో
స్థాయిలో, ఎందుకంటే కేసులు పెట్టినా కానీ మీకు చూస్తూ ఉండాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేసి ఒక పక్క చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికే ఉంది. ఒకటైతే ఉందండి, మేము ఫస్ట్ అధికారంలో రాగానే బాబు గారికి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. ఎక్కడ కూడా మనం హెరాస్మెంట్ పాలిటిక్స్కి దూరంగా ఉంటా అనే ధోరణి అయితే ఆయన తీసుకున్నారు. ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటే ఈ పార్టీకి మొత్తం జైళ్లు సరిపోయేవి కాదు. ఇవాళ ఇంకొక 100 జైళ్లు కట్టినా కూడా సరిపోయేవి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వైసీపీ వాడిని తీసుకుని లోపటేసినా తక్కువే. ఎందుకంటే వాడు జోబు కొట్టేవాడి నుంచి గజదందాక అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు. ఏ భూ కబ్జా తీసుకున్నా, ఏ లూటీ తీసుకున్నా, ఏ అరాచకం తీసుకున్నా మొత్తం కూడా ఆనవాళ్ళంతా వాళ్ళ దగ్గరికే పోతా ఉన్నారు. ఇవాళకు కూడా అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తక్కువ తీసుకోలే. మధ్య కుంభకోణం వేల కోట్లు అంటే ప్రజా జీవితాలతో ఆడుకొని కూడా డబ్బు సంపాదించిన చరిత్ర వైసీపీ వాళ్ళకి. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏమి కూడా ఆయన గంతకు తగ్గ బొంతలాగా ఏమి కూడా వాయించేసింది. ఇక్కడ ఏది పడితే దోచేసింది. మేము చెప్తున్నాం, మేము హెరాస్మెంట్ పాలిటిక్స్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం వెనకబడిపోద్ది, వాళ్ళు వచ్చి వీళ్ళు పొడిచారు, వీళ్ళు వచ్చి వాళ్ళు పొడిచారు అని చెప్పే ధోరణి అవలంబించకూడదనే తత్వం ఫస్ట్ డెవలప్మెంట్కి పెద్ద పెట్టేద్దాం. ఎందుకంటే వచ్చే ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళంతా బైబుల్ అంతులు చెందుతారు. ఎందుకంటే వీళ్ళు కొట్టుకుంటా ఉంటే మధ్యలో మనం నలిగిపోతామని చెప్పేసి దాంతో మొత్తం కూడా స్టేట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఓర్పు సహనం చూపిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఒక ఇదిగా తీసుకోబాకండి, బలహీనతగా తీసుకోబాకండి. ఆయన ఉద్దేశం వేరు. ఖచ్చితంగా స్టేట్లో ప్రజలు బాగుండాలని చెప్పి మంచి ఉద్దేశంతో చేస్తున్న పని అది. గత కొంతకాలం క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో మళ్ళీ మా ప్రభుత్వంకి వస్తాం, తర్వాత ఒక బుక్ పెట్టుకొని దాంట్లో పేర్లు రాసుకొని అందరినీ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పే వాక్యం మీరేమంటారు? ఆయన బుక్కులు రాసుకుంటాడా, పుస్తకాలు రాసుకోమని చెప్పండి. ఎందుకంటే ఆయన ప్రభుత్వం నుంచే వచ్చినాం మేము. ఆయన ఏం తక్కువ చేయలే. అప్పుడు బాబు గారినే లేచిన అయినా మేము వచ్చాం. ఇంకా ఆయన బుద్ధి మార్చుకోకపోతే ఆయన గెలిచేది కూడా ఎక్కువ అయింది. ఈసారి గెలిచినప్పుడు మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే ఆయన ఏమీ లేని దానికే సౌండ్ చేసేస్తున్నాడు ఆయన అబద్ధాలకు కానీ. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కట్టుకథలు చెప్పడం కానీ, అబద్ధాలు చెప్పడంలో కానీ, ప్రజలను విడదీయడంలో కానీ దీంట్లో నేర్పర్లు ప్రతి ఒక్కటి డ్రామా కంపెనీ. ఆయన ఒక టూర్కి వస్తున్నా అంటే కూడా అది పెద్ద డ్రామా కంపెనీ ఒకటి తయారైపోద్ది. ప్రతిదీ స్క్రిప్టెడే. మామిడికాయలను చెడు పోస్తారు, తొక్కిస్తారు. ఎక్కడ చూసినా డ్రామాలే ఇవన్నీ కూడా. ప్రజలకు అంటే స్క్రీన్ మీద కనపడాలా, స్క్రీన్ మీద ఏ షాట్ తీస్తే బాగుంటుంది అనే ఒక ఇదే. ఎందుకంటే డ్రామా కంపెనీ అంటే మొత్తం డ్రామా ఆర్టిస్టుల పనికిరాని డ్రామా ఆర్టిస్ట్ సంఘం అంతా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు. మామిడికాయలు కూడా ఒక నిదర్శనం. ట్రాక్టర్లు అంటే ఆయన రాగానే వచ్చి పోసేస్తారంట, తొక్కిస్తారంట. ఏంది అసలుకి? ఒక నిజంగా చెప్పాలంటే ఒక మెచ్యూర్ పొలిటీషియన్ చేయాలి. మెచ్యూరిటీ అని ఉందా లేదా అనిపిస్తూ ఉంది. మెచ్యూర్ పొలిటీషియన్ చేసే పనులు కాదు ఇవి. ఒక సీఎం చేసే అతను చాలా హుందాగా నడుచుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది. ఈయన సామి అని చెప్పేసి ఏం చేస్తాడు? రఫ అంటే తప్పు లేదంట, కోసేస్తాడంటే తప్పు లేదంట. ఏంది ఇవాళ మేము కోస్తే మీరు బతుకుతారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవడు చేతిలో బెత్త ఉంది కూడా తెలుసుకోకుండా ఇష్టమైన ఆడితేవాడు భయపడేవాడు లేడు. ఇది మొత్తం మీద చూసుకుంటే నగిరి రాజకీయాలు వేడుకుతున్న నేపథ్యంలోనే ఏదైతే మాజీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకుంటే అది తీవ్ర స్థాయిలో అంటే అది ఆమెకే తగును అని చెప్పేసి కూడా ప్రస్తుతం నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాటల్లో కూడా సంవత్సరంలో ముందుంది. అదేవిధంగా ఇంకా కూడా చాలా పథకాలతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్ రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.